తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైం అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఇచ్చిర్రో వాళ్ళకి సంబంధించి ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోతాయి. ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన తర్వాత మనం కాలేజ్‌కెళ్ళి ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సుంటది. మనం ఈ వీడియో లోపల డీటెయిల్డ్‌గా అసలు ఏమేం డాక్యుమెంట్స్ కావాలి ఫేజ్ 1 రిపోర్టింగ్‌కి అని చెప్పి మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ, అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఒకవేళ మీరు మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, తొందర లైక్ ఒక మంచి రీచ్ రావాలని చెప్పి నేనైతే అనుకుంటున్నా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు చాలామందున్నారు. డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. డీటెయిల్‌గా చెప్తా, మస్తు క్లియర్‌గా, క్లారిటీగా చెప్తా. అండ్ మనకైతే వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి డేట్ అయితే అయిపోయింది. సో, మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 11థ్ జాన్ 2026 5 పీఎం దాకా టైం అయితే ఇచ్చిర్రు. సో, ఈ టైం అయితే అయిపోయింది. నెక్స్ట్ మనకి ఫేజ్ 1 అలాట్‌మెంట్స్. ఈ ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన వెంటనే అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సుంటది. అండ్ దెన్ కాలేజ్‌కెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాల్సుంటది. సెల్ఫ్ రిపోర్టింగ్ ఆఫ్‌లైన్‌లో. అప్పుడు ఏమేం డాక్యుమెంట్ తీసుకుపోవాలని చెప్పి చెప్తాను నేను. అండ్ అలాట్‌మెంట్స్ ఎప్పుడు అనే ఇన్ఫర్మేషన్ లేదు బ్రో. సో, ఆలోపు ఇంకా మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ లేకపోతే బీ ప్రిపేర్డ్. ఓకేనా. సో, బీ ప్రిపేర్డ్ అండ్ దాంతో పాటుగా సో, మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఓకేనా. సో, మంచిగా ప్రిపేర్ అయ్యి ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని రెడీ చేసి పెట్టుకోరి. సో దట్ మీకు కౌన్సెలింగ్ టైం లోపల ఈజీ అయిపోతది. ఓకేనా. సో, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి బ్రో మరి అనంటే నేను ఒక్కొక్కటి చెప్తా డీటెయిల్‌గా. ఓకేనా. సో, ఫస్ట్‌లీ ఆధార్ కార్డ్. ఓకేనా. సో, ఆధార్ కార్డ్ అనేది మనందరి దగ్గర ఉంటది. సో, ఈ ఆధార్ కార్డ్‌ని తీసుకెళ్లాల్సుంటది. ఓకేనా. సో, ఉండాలి. జిరాక్స్ కాపీ అండ్ ఒరిజినల్ గూడా ఉండాలి. ఇవన్నీ గూడా ఒరిజినల్స్ ఉండాలి బ్రో. ఓకేనా. సో, ఒరిజినల్స్ అన్నీ గూడా ఉండాల్సుంటది మన దగ్గర. అండ్ ఈ ఒరిజినల్స్ అన్నిటిని గూడా మనం కాలేజ్ లోపల సబ్మిట్ చేయాలి. ఓకేనా. మీకు సీట్ వచ్చింది అంటే మీరు అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఒరిజినల్స్ అన్నీ తీసుకెళ్ళి కాలేజ్ లోపల సబ్మిట్ చేయాలి. ఓకేనా. ఆధార్ కార్డ్ ఒరిజినల్ ఏం సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ చూపెడితే సరిపోతది. ఓకేనా. అండ్ ఆఫ్టర్ దట్ ఎస్ఎస్‌సి మెమో. 10థ్ క్లాస్ మెమో అంటాం గదా! 10థ్ క్లాస్‌ది మెమో. 10థ్ క్లాస్‌ది మెమో అయితే మనందరి దగ్గర ఉంటది. ఎస్ఎస్‌సి మెమో ఒరిజినల్. మనం సబ్మిట్ చేయాల్సుంటది కాలేజ్ లోపల. అండ్ ఇంటర్మీడియేట్‌ది. ఓకేనా. సో, ఇంటర్మీడియేట్ అయితే ఇంటర్మీడియేట్, లేకపోతే కొంతమంది మనోళ్ళు వొకేషనల్ చేసినోళ్ళు ఉంటారు చూసినావా? బ్రిడ్జ్ కోర్స్ చేసినోళ్ళు ఉంటారు చూసినావా? వాళ్ళది వొకేషనల్ అయితే వొకేషనల్, బ్రిడ్జ్ కోర్స్ అయితే బ్రిడ్జ్ కోర్స్. ఇంటర్మీడియేట్ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ మెమో సబ్మిట్ చేయాల్సుంటదన్నట్టు. అండ్ దెన్ స్టడీ సర్టిఫికేట్స్. స్టడీ సర్టిఫికేట్స్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు కావాలి అనంటే ఫ్రమ్ 6థ్ క్లాస్ టు ఇంటర్మీడియేట్. ఓకేనా. సో, ఇంటర్ వరకి 6థ్ క్లాస్ నుండి ఇంటర్ వరకి 6థ్-10థ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. సో, ఇవి స్టడీ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాల్సుంటదన్నట్టు ఒరిజినల్స్. అండ్ టీసీ. మన ఇంటర్మీడియేట్‌ది టీసీ. మన ఇంటర్ అయిపోతే ఇంటర్మీడియేట్‌ది టీసీ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఇంటర్మీడియేట్ టీసీ. అండ్ దెన్ మనకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఒకవేళ అప్లికబుల్ అయితే, మనకు ఒకవేళ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది ఉంటే, మనం ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ని గూడా సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఓకేనా. సో, కొంతమందికి ఇన్‌కమ్ ఉండది. వాళ్ళ విషయం పక్కకు పెడదాం. ఓకేనా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉండది. వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటదో వాళ్ళు పక్కాగా ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ జేయాలి. సో, 2025ది ఇన్‌కమ్ ఉంటే మనకు సరిపోతది బ్రో. ఓకేనా. లేటెస్ట్ 2026 ఉండాల్సిన అవసరం ఏం లేదు. 2025 జాన్వరి తర్వాత ఉన్న ఇన్‌కమ్ అయితే సరిపోతది. ఓకేనా. సో, దాని గురించి మీరు టెన్షన్ ఏం తీసుకోకుర్రి. ఇన్‌కమ్ మనకు కొత్తదే ఉండాల్సిన అవసరం లేదు. 2025 అయినా నడుస్తది. అండ్ దెన్ ఒకవేళ అబ్జెక్షన్ ఏమైనా చెప్తే తర్వాత ఇస్తాం సార్ అని చెప్పండి. ఓకేనా. దెన్ దాని తర్వాత మనకు కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అలాట్‌మెంట్ ఆర్డర్. కేఎన్ఆర్‌యుహెచ్ఎస్‌కి సంబంధించిన అలాట్‌మెంట్ ఆర్డర్. అది ఫేజ్ 1 అయితే ఫేజ్ 1 అలాట్‌మెంట్ ఆర్డర్. ఒకవేళ మీకు ఫేజ్ 1లో రాకపోయి సెకండ్ ఫేజ్‌లో ఈ వీడియో చూసినట్టయితే సెకండ్ ఫేజ్‌ది అలాట్‌మెంట్ ఆర్డర్, లేకపోతే థర్డ్ ఫేజ్ అయితే థర్డ్ ఫేజ్‌ది. ఏ ఫేజ్ అయితే ఆ ఫేజ్‌ది అలాట్‌మెంట్ ఆర్డర్‌ని కూడా
మనం తీసుకెళ్లాల్సుంటది. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే మనం 6,000ని ఆన్‌లైన్ లోపల పే చేసి అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సుంటది. కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఒకటుంటది మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. అలైడ్ హెచ్ఎస్‌టిఎస్‌సిహెచ్‌ఈ అని చెప్పి. సో, అలా పోయి డౌన్‌లోడ్ చేసుకోవాల్సుంటది. అండ్ దెన్ గ్యాప్ సర్టిఫికేట్. ఎవరికైతే గ్యాప్ ఉంటదో వాళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సుంటది. ఓకేనా? సో, ఇఫ్ మీకు ఒకవేళ గ్యాప్ ఉంటే మాత్రం గ్యాప్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి. అన్న మేము ఇంటర్ అయిపోయింది 1 ఇయర్ ఇంటికాడున్నాం అనంటే సో, అంటే మెయిన్‌గా గ్యాప్ సర్టిఫికేట్ ఎవరికి అనంటే ఎవరైతే డ్రాప్ తీసుకుంటారో చూసినావా? ఓకేనా? డ్రాప్ తీసుకొని నీట్‌గా ప్రిపేర్ అయినోళ్ళకి ఈ గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. ఓకేనా? అన్న మాది 2025లోనే ఇంటర్ అయిపోయింది అన్నోళ్ళకి గాదు గ్యాప్ సర్టిఫికేట్. మనోళ్ళు ఇప్పుడు చాలా రోజులు ఇంటికాడ ఉన్నారు గదా! 2025 లోపల ఇంటర్మీడియేట్ అయిపోయినోళ్ళకు అవసరం లేదు గ్యాప్ అనేది. 2024 లోపల ఇంటర్మీడియేట్ అయిపోయి సంవత్సరంన్నర కన్నా ఎక్కువ ఇంటికాడ ఎవరైతే ఉంటారో, సంవత్సరంన్నర, 2 సంవత్సరాల కన్నా ఎక్కువ ఎవరైతే ఇంటికాడ ఉంటారో వాళ్ళకి గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. ఎందుకు గ్యాప్ వచ్చింది అని జెప్పి. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ ఎవరికుంటది మరి? అంటే ఓసీ క్యాండిడేట్స్‌కి. ఓకేనా? ఓసీ క్యాండిడేట్స్‌కి ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ అనేది ఉంటది. ఓసీ లోపల కొంతమందికి ఈడబ్ల్యూఎస్ ఉంటది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పి. వాళ్ళకి మాత్రం 2025, 26 అకాడమిక్ ఇయర్ ఉంటది కదా! కొత్తది 2025, 26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దగ్గర 2025, 26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండే ఉంటది. అది సరిపోతది. ఓకేనా? సో, అప్లికబుల్ అయినోళ్ళు మాత్రమే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సుంటది. లైక్ సబ్మిట్ చేయాల్సుంటదన్నట్టు. అండ్ దెన్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకేనా? క్యాస్ట్ సర్టిఫికేట్. సో, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరు ప్రొవైడ్ చేయాలి మరి అనంటే, సో, ఎవరైతే లైక్ క్యాస్ట్ త్రూ రిజర్వేషన్ తీసుకుంటారో వాళ్ళు. అదర్ దాన్ ఓసీ. ఓసీ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ గూడా క్యాస్ట్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయాల్సుంటదన్నట్టు. ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉంటారో షెడ్యూల్డ్ క్యాస్ట్. ఓకేనా? వీళ్ళకు కేటగరైజేషన్ అయింది గదా! ఎస్సీ 1 అని, ఎస్సీ 2 అని, ఎస్సీ 3 అని. సో, ఇందులోపల కేటగరైజేషన్ అయింది కాబట్టి మీరేం చేస్తారు గదా! అంటే ఈ కేటగరైజేషన్ లైక్ కొత్తది లేకపోతే కొత్తది తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎస్సీ 1, 2, 3 ప్రకారంగా లేకపోతే కొత్త క్యాస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? అండ్ దెన్ రెసిడెన్స్ సర్టిఫికేట్. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ మ్యాండేటరీయా అనంటే నాట్ మచ్ మ్యాండేటరీ. ఓకేనా. కానీ ఉంటే బెస్ట్. ఓకేనా. రెసిడెన్స్ అనేది మనకి ఉండాలి. రెసిడెన్స్ ఉంటేనే బెస్ట్. ఓకేనా. ఎవరు గూడా అబ్జెక్షన్ చెప్పరు మనకి. కాబట్టి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండేలాగా చూసుకోర్రి. అండ్ మెయిన్‌గా ఎవరైతే ఓపెన్ లోపల చదువుతారో, ఓపెన్ లోపల ఎవరైతే చదువుతారో అంటే ఇంటర్మీడియేట్ ఓపెన్‌లో చేస్తారు గదా! వాళ్ళకి మెయిన్‌గా కావాలి 7 ఇయర్స్ చూపియాలి వీళ్ళు. ఓపెన్ లోపల చదివినోళ్ళు. నేను తెలంగాణ క్యాండిడేట్‌ని అని జెప్పి రెసిడెన్స్ 7 ఇయర్స్ చూపియాలి. మిగతా వాళ్ళందరూ గూడా 1-2 ఇయర్స్, 3 ఇయర్స్ రెసిడెన్స్ ఉన్నా గూడా ఏం గాదు. ఎందుకంటే మన దగ్గర బోనాఫైడ్స్ ఉంటాయి గదా! ఓకేనా. మీ దగ్గర బోనాఫైడ్స్ లేకపోయినా, ఎస్ఎస్‌సి మెమో ప్రూఫ్స్ లేకపోయినా 7 ఇయర్స్ మీరు చూపెట్టాల్సి ఉంటదన్నట్టు. మీ దగ్గర పర్టిక్యులర్‌గా బోనాఫైడ్స్ ఉన్నాయనుకో చదువుకున్నట్టుగా 6-2 ఇంటర్మీడియేట్ మీకు పెద్దగా అంత పెద్ద ఇష్యూ ఏం గాదు రెసిడెన్స్. వాళ్ళు ఒకవేళ బాగా స్ట్రెస్‌ఫుల్‌గా అడిగిర్రనుకో, పక్కా నువ్వు సబ్మిట్ జేయాలి రెసిడెన్స్ అంటే, సార్ కొంచెం టైమ్ ఇయ్యండి సార్ సబ్మిట్ జేస్తా అని జెప్పి చెప్పండి. ఓకేనా. సో, అది. అండ్ దెన్ మనం తర్వాత చూసుకుంటే మైనారిటీ సర్టిఫికేట్. సో, మైనారిటీ సర్టిఫికేట్ అనేది మైనారిటీస్‌కి ఉంటది. సో, ఈ మైనారిటీ సర్టిఫికేట్ ఉన్నోళ్ళకి మైనారిటీ సర్టిఫికేట్ అంటే ఏంటిదనేది తెలుసు. అండ్ ఎస్ఎస్‌సి, టీసీ లోపల మైనారిటీ స్టేటస్ ఉన్నా గూడా అది మైనారిటీ సర్టిఫికేట్ లాగానే ట్రీట్ జేయడం అయితే జరుగుతది. లేకపోతే మైనారిటీ సర్టిఫికేట్ సెపరేట్‌గా కాంపిటెంట్ అథారిటీ దగ్గర నుండి తీసుకున్నదైనా కూడా ఏం గాదు. ఎస్ఎస్‌సి మెమో లైక్ ఎస్ఎస్‌సి, టీసీ లోపల మైనారిటీ స్టేటస్ మెన్షన్ చేసినా సరే. లేదు అన్న సిట్యుయేషన్ లోపల కాంపిటెంట్ అథారిటీ నుండి మనకు లైక్ కాంపిటెంట్ అథారిటీ ఇన్ ద సెన్స్ మన క్యాస్ట్, ఇన్‌కమ్ ఎట్లుంటదో అట్లా మైనారిటీ సర్టిఫికేట్ కూడా ఉంటదన్నట్టు. అట్లున్నా కూడా ఏం లేదు. ఓకేనా. సో, మనకు అప్లికబుల్ అయితదన్నట్టు అది. లైక్ కన్సిడర్ చేస్తారు మనల్ని. అండ్ దెన్ ఈ మైనారిటీ సర్టిఫికేట్ మెయిన్‌గా ఏందంటే మైనారిటీ కోటా కింద సీట్ వచ్చినోళ్ళకి మైనారిటీ సర్టిఫికేట్ కావాలి. అండ్ ఆఫ్టర్ దట్ స్పెషల్ కేటగరీ ఇఫ్ ఎనీ. ఇప్పుడు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారు కదా బ్రో! ఈ పీడబ్ల్యూడీ వాళ్ళకేముంటది? పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉంటది. సో, ఈ పీడబ్ల్యూడీ వాళ్ళకు పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉంటే, ఆ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్‌ని ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ రిజర్వేషన్‌ల సీట్ వస్తది కాబట్టి. అండ్ ట్యూషన్ ఫీ. ఓకేనా. డాక్యుమెంట్స్‌తో పాటు ట్యూషన్ ఫీ అనేది మ్యాండేటరీ బ్రో. ఈ ట్యూషన్ ఫీ ఎంతుంటది మరే?
అనంటే మినిమమ్ 20,000 ఉంటది. ఏ కాలేజ్‌కి పోయినా గూడా కాలేజ్ ఫీజ్ అనేది మినిమమ్ 20,000 మనం గట్టాలే. ఓకేనా? మినిమమ్ అది. ఇగ మాక్సిమం అంటే 1,00,000 వరకు లైక్ అరౌండ్ 80,000 దాకా గూడా తీసుకుంటు బ్రో. ఓకేనా? ట్యూషన్ ఫీ. సో, మనం ఈ ట్యూషన్ ఫీ అనేది కట్టాల్సుంటది. మినిమమ్ 20,000 అండ్ కొంతమందేందంటే డైరెక్ట్ క్యాష్ తీసుకుంటారు కొన్ని కాలేజెస్‌లో. అండ్ మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ కాలేజోళ్ళు ఏమంటారు కదా అంటే డీడీ రూపంలో కట్టమంటారన్నట్టు. కొన్ని ప్రైవేట్ కాలేజెసోళ్ళు డీడీ రూపంలో కట్టమంటారు. డీడీ ఈస్ నథింగ్ బట్ డిమాండ్ డ్రాఫ్ట్ అంటాం. ఓకేనా? సో, బ్యాంకుకి పోయి వాళ్ళొక కోడ్ చెప్తారు. కాలేజ్ పేరు, కాలేజ్ కోడ్ చెప్తారు. ఆ కాలేజ్ పేరు మీద, ఆ కాలేజ్ కోడ్ మీద మనం వాళ్ళెంత అమౌంట్ చెప్తే అంత అమౌంట్ ఎయ్యాలే. అయితే వాళ్ళు మనకో స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకపోయి కాలేజ్‌లో సబ్మిట్ చేయాలి. దాన్ని మనం డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అంటాం. ఓకేనా? సో, అది కాలేజ్‌ని బేస్ చేసుకొని ఉంటది. అండ్ దాంతో పాటుగా కొన్ని కాలేజోళ్ళు డిమాండ్ డ్రాఫ్ట్ ఇయ్యమంటారు. కొన్ని కాలేజోళ్ళు అమౌంట్ తీసుకుంటారు. సో, అది ఓకేనా? అండ్ దెన్ అండర్‌టేకింగ్ బాండ్. ఓకేనా? అండర్‌టేకింగ్ బాండ్, డిస్కంటిన్యూయేషన్ బాండ్ అంటాం. సో, 2 బాండ్‌లయితే మనం సబ్మిట్ చేయాల్సుంటది. ఎన్ని బాండ్లు? 2 బాండ్‌లు. ఒకటేంది అండర్‌టేకింగ్ బాండ్ అంటాం. అండర్‌టేకింగ్ బాండ్ మీద పేరెంట్‌ది అండ్ స్టూడెంట్‌ది ఓకేనా? పేరెంట్‌ది, క్యాండిడేట్‌ది సైన్స్ తీసుకుంటారు. సో, అందులోపల ఏందంటే నా డీటెయిల్స్ అన్నీ నేను కరెక్ట్‌గానే ప్రొవైడ్ చేసినా. నా క్యాస్టు, నా కేటగిరీ, నా డాక్యుమెంట్స్ అన్నిటిని గూడా నేను ప్రాపర్‌గా ప్రొవైడ్ చేసినా. ఒకవేళ ఏదైనా మిస్టేక్ అయితే మాత్రం ఫర్దర్‌గా ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ అయినా గూడా నేను ఫేస్ చేస్తా. అకార్డింగ్ టు లా అని జెప్పి మనం అడ్మిషన్ టైమ్ లోపల ఇది అండర్‌టేకింగ్ బాండ్ అనేది మనం సబ్మిట్ చేస్తాం. ఓకేనా? నా డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్‌గానే ఉన్నాయి అని జెప్పి. సో, ఇది ఒక బాండ్. అండ్ దాంతో పాటుగా ఒకటి డిస్కంటిన్యూయేషన్ బాండ్ అనేది మనం చేపిస్తామన్నట్టు. డిస్కంటిన్యూయేషన్ బాండ్ అంటే ఏంది? అకార్డింగ్ టు లా నేను ఒకవేళ ఈ కోర్స్‌ని డిస్కంటిన్యూ చేస్తే 50,000 పే చేస్తా అని జెప్పి మనం బాండ్ అయితే చేపిస్తామన్నట్టు. ఓకేనా? సో, ఇది యూనివర్సిటీకి 50,000 కడతాం. అప్పటిదాకా మన సర్టిఫికేట్‌లివ్వరు. ఓకేనా? దీన్ని మనం డిస్కంటిన్యూయేషన్ బాండ్ అంటాం. బాండ్‌లనేది ఇట్లుంటాయన్నట్టు. ఓకేనా? సో, ఇదొకటి అండర్‌టేకింగ్ బాండ్. అండ్ దెన్ దాని తర్వాత ఇంకొకటి డిస్కంటిన్యూయేషన్ బాండ్. సో, ఈ అండర్‌టేకింగ్ బాండ్ ఇది. డిస్కంటిన్యూయేషన్ బాండ్ ఇది. ఈ అండర్‌టేకింగ్ బాండ్ లోపలేంది నా డాక్యుమెంట్స్ అన్నీ నేను ప్రాపర్‌గానే ఇచ్చినా అని జెప్పి పేరెంట్ సైన్ తీసుకుంట్రు. క్యాండిడేట్ సైన్ తీసుకుంట్రు. ఓకేనా? అండ్ ఇక్కడేందంటే ఇది ఒక ఆహ్, లైక్ లీగల్‌గా చేస్తారన్నట్టు. ఓకేనా? లీగల్‌గా చేసి అడ్వకేట్ దగ్గర సైన్ పెట్టించుకొని నోటరీ కొట్టిస్తామన్నట్టు. అండ్ దాంతో పాటుగా ఇది డిస్కంటిన్యూయేషన్ బాండ్. ఈ డిస్కంటిన్యూయేషన్ బాండ్ అనేది నేను డిస్కంటిన్యూ చేస్తే 50,000 రూపీస్ పే చేస్తా అని చెప్పి మనం ఈ డిస్కంటిన్యూయేషన్ బాండ్ అనేది చేపిస్తాం. ఓకేనా? సో, ఇక్కడ 100 రూపీస్ అది ఉంది కదా! బాండ్ నాన్ జ్యుడిషియల్ బాండ్ అని చెప్పి ఈ బాండ్స్ మీద మనం చేపియాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? పకడ్బందీగా మనల్ని లాక్ చేస్తారు. లైక్ సర్టిఫికేట్‌లు మనం వాళ్ళకి సబ్మిట్ చేస్తాం గదా! సో, పకడ్బందీగా లాక్ చేయడం అయితే జరుగుతది. ఈ బాండ్‌లు గూడా నాట్ ఇన్ ఎవ్రీ కాలేజెస్ ఓకేనా? ప్రతి కాలేజ్‌లో తీసుకోరు. సమ్ ఆఫ్ ద కాలేజెస్ లోపల ఈ బాండ్స్ అనేది తీసుకుంటారన్నట్టు. ఓకేనా? సో, మీరు జాయిన్ అయ్యేటప్పుడే గుర్తుపెట్టుకోరి ఇవన్నీ సబ్మిట్ చేయాల్సుంటది. ఓకేనా? ఈ బాండ్‌లు గూడా మీరు సబ్మిట్ చేస్తారు. లీగల్‌గా మీరు ఎట్లాంటి థింగ్స్ చేయడానికి ఉండదు. ఎందుకంటే మీ ఇష్టపూర్వకంగా మీరే అండర్‌టేకింగ్ బాండ్ అనేది సబ్మిట్ చేస్తారు. డిస్కంటిన్యూయేషన్ బాండ్ అనేది సబ్మిట్ చేస్తారు. డిస్కంటిన్యూ చేస్తే పైసలు కడతా అని అంటారు. అండ్ నీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్టే ఉన్నాయి అంటారు. సో, మన డాక్యుమెంట్స్ ఎట్లా చేసి కరెక్టే ఉంటది. కానీ డిస్కంటిన్యూ చేస్తే 50,000 కట్టడం అనేది సో, అది బాండ్ అనేది చేపించుకుంటారు కాబట్టి మీరు చూసుకోర్రిగ. డిస్కంటిన్యూ చేస్తా బ్రో అనుకుంటా అని అంటే మాత్రం 50,000 రెడీ చేసుకొని డిస్కంటిన్యూ చేసుకోరి. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే పాస్ ఫోటోస్. ఒక 5 పాస్ ఫోటోలయితే ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, ఒక 5 పాస్ ఫోటోస్ అయితే ఉండాల్సుంటది. మినిమమ్ 5 ఓకేనా? మినిమమ్ ఒక 5 పాస్ ఫోటోస్ ఉంటే బెస్ట్. ఇంక కొన్ని ఎక్కువ గూడా తీసుకోరు ఏముంది. పాస్ ఫోటోస్ తోటి అయ్యేదేముంది. హెల్ప్ అయితాయి మీకే. అండ్ ఒక 2 సెట్ల జిరాక్స్ కాపీస్. ఓకేనా? సో, మినిమమ్ 2 సెట్స్. కాలేజోళ్ళే తీసుకుంటారు ఈ 2 సెట్‌లు. ఓకేనా? మినిమమ్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అనేది కాలేజోళ్ళే తీసుకుంటారు. కాబట్టి మీ దగ్గర గూడా కొన్ని డాక్యుమెంట్స్ ఉండాలి గదా! మీరొక 10 సెట్‌లు తీసి పెట్టుకోరి. ఫర్దర్‌గా మీకు ఎట్లాంటి అవసరం ఉన్నా గూడా యూజ్ అయితాయి డాక్యుమెంట్స్. ఓకేనా? సో, జిరాక్స్ తీసి పెట్టుకోరి. అవి గాకుండా ఒక 2 సెట్‌లు కాలేజ్ లోపల సబ్మిట్ జేయడానికి జిరాక్స్‌లు తీసి పెట్టుకోరి. అండ్ దాంతో పాటుగా మీ డాక్యుమెంట్స్‌ని డిజిటల్‌గా సేవ్ జేసి పెట్టుకోరి. ఓకేనా? సో, ఇది. అండ్ కొంతమందుంటరు. "అన్న నా దగ్గర గ్యాప్ సర్టిఫికేట్ లేదన్నా" అని అంటరు. "కొంచెం టైం పడతదన్న గ్యాప్ సర్టిఫికేట్ రావడానికి" అని అంటరు. అండ్ కొంతమందేందంటే
నా దగ్గర పలానా బోనాఫైడ్ స్టడీ సర్టిఫికేట్ లేదన్నా అని అంటారు. సో, ఈ గ్యాప్ సర్టిఫికేట్ లైక్ స్టడీ సర్టిఫికేట్ గాని, ఇంకా కొన్ని చిన్న చిన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ ఇయ్యకపోయినా గూడా రిక్వెస్ట్ చేస్తే దే విల్ యాక్సెప్ట్. ఓకేనా. నువ్వన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నావు బ్రో. మెయిన్‌గా సబ్మిట్ చేయాల్సింది ఏంది కదా అంటే టీసీ. ఇంటర్మీడియేట్ టీసీ నువ్వు సబ్మిట్ చేసినవు అనంటే, నువ్వు మిగతా డాక్యుమెంట్స్ లోపల సార్ కొంచెం నాకు ఈ డాక్యుమెంట్ రావడానికి టైం పడతదంట సార్. నేను ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ పెట్టుకున్నా. నేను మైనారిటీ సర్టిఫికేట్ అప్లికేషన్ పెట్టుకున్నా. లేకపోతే పలానా ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ పెట్టుకున్నా. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ పెట్టుకున్నా. లేకపోతే ఓకేనా. ఉన్నది కొత్తది కావాలన్నారనుకో రిక్వెస్ట్ చెయ్యురి. రిక్వెస్ట్ చేస్తే దే విల్ గివ్ సమ్ టైమ్. ఓకేనా. మెయిన్ ఏందంటే నువ్వు టీసీ సబ్మిట్ జేయాలే. ఎస్ఎస్‌సి మెమో సబ్మిట్ జేయాలే. ఇంటర్మీడియేట్ మెమో సబ్మిట్ జేయాలే. ఓకేనా. ఇంటర్మీడియేట్ మెమో, ఎస్ఎస్‌సి మెమో. సో, ఇవి సబ్మిట్ చేస్తే సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతది. ఓకేనా. సో, మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ యాక్సెప్ట్ చేస్తారు. ఒక డాక్యుమెంట్, 2 డాక్యుమెంట్ లేకపోయినా కొంచెం రిక్వెస్ట్ చేస్తే దే విల్ యాక్సెప్ట్. కానీ జెన్యూన్ ఉండాలి. నీ రిక్వెస్ట్ అనేది జెన్యూన్ ఉంటే యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషను. అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్ళుర్రి. అండ్ డెఫినెట్‌లీ క్యారీ సమ్ అమౌంట్. మినిమమ్ ట్యూషన్ ఫీ అనేది 20,000 ఉంటది. ఓకేనా. సో, డీడీ రూపంలో కట్టాల్సుంటది. డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో. అండ్ కొన్ని కాలేజెసోళ్ళు 10,000 తీసుకొని కూడా యాక్సెప్ట్ చేస్తారు ప్రైవేట్ లోపల. గవర్నమెంట్ లోపల మాత్రం వాళ్ళెంత చెప్తే అంత కట్టాలి. అండ్ ఫర్దర్‌గా నేను ప్రతి అప్డేట్ ఇస్తా ఉంటా. నేనొక్కటే రిక్వెస్ట్ చేసేది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. డెఫినెట్‌గా మన వీడియో అనేది ప్రతి ఒక్కరికి కూడా రీచ్ కావాలి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో, ఇది ఇన్ఫర్మేషన్ బ్రో. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.